పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. యాటమ్ని ఎందుకు స్టడీ చేయాలి అంటే మనకేం తెలుసు, యాటమ్స్ కంబైన్ టు ఫామ్ మాలిక్యూల్స్ అండ్ మాలిక్యూల్స్ యునైట్ టు ఫామ్ మ్యాటర్. అంటే ర్యాండమ్గా ఉండే యాటమ్స్ రెండో మూడో అలా కలిసిపోయి మాలిక్యూల్స్గా మారుతాయి. ఆ మారిన మాలిక్యూల్స్ అన్నీ ఒక చోటుకి చేరి మ్యాటర్గా మారుతాయి. అంటే మ్యాటర్ యొక్క స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్ట్ ఏంటిది? యాటమ్ అనమాట. అందుకని యాటమ్ని స్టడీ చేసినట్లయితే మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా యాటమ్ మీద డిపెండ్ అవుతాయి అని జాన్ డాల్టన్ ప్రపోజ్ చేయడం, అలాగే యాటమ్స్ గురించి తెలియడంతో మనం యాటమ్ని స్టడీ చేయాలి. హౌ యాటమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే విషయం తెలుసుకోవడం కోసం మనం స్టడీ మొదలెట్టాం అనమాట. సరే, ఈ మూడు ఫండమెంటల్ పార్టికల్స్లోనూ న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ మూడు ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వీటికి సంబంధించిన మాస్, ఛార్జ్ గురించి ఒకసారి మనం చూద్దాం ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ 9.1 × 10⁻³ kg. అలాగే అటామిక్ మాస్ యూనిట్స్లో తీసుకుంటే 0 అనమాట, 0 AMU. అలాగే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి -1.66 × 10⁻⁻19 కూలుంబ్ అనేది SI యూనిట్. అలాగే CGSలో అయితే 4.8 × 10⁻⁻10 ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రోటాన్ యొక్క మాసు 1.66 × 10⁻⁻27 kg. అలాగే దీన్ని AMUలో తీసుకుంటే 1.0078 అటామిక్ మాస్ యూనిట్స్. నెక్స్ట్ దీని యొక్క ఛార్జ్ సేమ్, కాకపోతే పాజిటివ్ అనమాట. ఇంకా న్యూట్రాన్ యొక్క మాసు 1.67 × 10⁻⁻27 kg. అంటే న్యూట్రాన్ ఈజ్ స్లైట్లీ మోర్ మాసివ్ దెన్ ప్రోటాన్. అందుకే అటామిక్ మాస్ యూనిట్స్లోకి వచ్చేసరికి ప్రోటాన్ యొక్క మాస్ 1.0078 అయితే న్యూట్రాన్ యొక్క మాస్ 1.0087. ఆ చిన్న డిఫరెన్స్ అనమాట. అంటే కొద్దిగా న్యూట్రాన్ ప్రోటాన్ కంటే మాసివ్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ యొక్క మాస్తో కంపేర్ చేసినట్లయితే ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ యొక్క మాస్ 1850 టైమ్స్ సుమారు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఛార్జ్ ఆఫ్ ది న్యూట్రాన్కి వచ్చేసరికి 0. ఓకే, అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ -1.672 అలా వస్తుంది. అదే ఛార్జ్, సేమ్ ఛార్జ్ పాజిటివ్లోకి వెళ్తే ప్రోటాన్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ మూడు ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క సిస్టమేటిక్ అరేంజ్మెంట్నే అటామిక్ మోడల్స్ అంటాం. ఇలాంటి అటామిక్ మోడల్స్ మూడు అటామిక్ మోడల్స్ ఉన్నాయి మనకి. అంటే ద సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ మోడల్. ఇందులో జేజే థామ్సన్ మోడల్ ఫస్ట్. జేజే థామ్సన్ ఏం చేశాడంటే యాటమ్ని ఒక వాటర్ మెలాన్తో కంపేర్ చేశాడు. ఎలాగైతే వాటర్ మెలాన్లో సీడ్స్ ర్యాండమ్గాను, పల్ప్ ర్యాండమ్గాను ఉంటుందో, అలాగే ఎలక్ట్రాన్స్ ఏమో సీడ్స్ అన్నట్టుగాను, మిగిలిన పల్పీ మ్యాటర్ అంతా ప్రోటాన్స్ అన్నట్లుగాను ప్రిడిక్ట్ చేశాడు. ఎందుకంటే అతని టైంకి న్యూట్రాన్స్ డిస్కవర్ చేయబడలేదు. అందువలన అతను తెలుసున్న ఫండమెంటల్ పార్టికల్స్ రెండే, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. అయితే ఎలక్ట్రోడైనమిక్స్ దీన్ని అబ్జెక్ట్ చేసింది. ఎందుకంటే అకార్డింగ్ టు ఎలక్ట్రోడైనమిక్స్, when two oppositely charged particles coexist only when the lighter revolves around the heavier. రెండు ఆపోజిట్ చార్జ్డ్ పార్టికల్స్ కనుక కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా అందులో ఉన్న లైటర్ పార్టికల్ అందులో ఉండే హెవియర్ పార్టికల్ చుట్టూ తిరగవలసిందే అని. అందుకని ఈ మోడల్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత రూథర్ఫర్డ్స్ అటామిక్ మోడల్ వచ్చింది. రూథర్ఫర్డ్ ఏం చేశారంటే ఆల్ఫా రేస్ తోటి థిన్ గోల్డ్ ఫాయిల్ని బంబార్డ్ చేసి దాని ద్వారా విషయాలను కనిపెట్టాడు. సో ఇతని పాస్టులేట్స్, ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే టోటల్ మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ ప్రెజెంట్ అట్ ది సెంటర్ అండ్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. యాటంలో ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్లో మాసివ్ పార్టికల్స్ ఏమిటి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్. అంటే ఆ రెండు కూడా సెంటర్లోనే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ కాన్సెంట్రిక్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఈ మాసివ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ కాన్సెంట్రిక్ సర్క్యులర్ ఆర్బిట్స్తో తిరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఇలాగే కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నట్లయితే వాటి ఎనర్జీ మెల్లిమెల్లిగా తగ్గిపోయి అల్టిమేట్గా ఆపోజిట్ ఛార్జ్లో పడిపోతుంది అన్నాడు అనమాట. అంటే వెన్ ఎ చార్జ్డ్ పార్టికల్ రివాల్వ్స్ కంటిన్యూస్లీ అరౌండ్ ఎన్ ఆపోజిట్లీ చార్జ్డ్ పార్టికల్, ఇట్ స్లోలీ లూజెస్ ఎనర్జీ అండ్ అల్టిమేట్లీ ఫాల్స్ ఇన్ ద ఆపోజిట్ చార్జ్.
యాజ్ ఎ రిజల్ట్ యాటమ్ గెట్స్ కొలాప్స్డ్. అంటే ఇలా జరిగితే యాటమ్ కొలాప్స్ అయిపోవాలి, కానీ యాటమ్ కొలాప్స్ అవ్వట్లేదు, స్టేబుల్గా ఉంది. అంటే యాటమ్ స్టేబుల్గా ఉందని ఎలా తెలుస్తుంది? మ్యాటర్ స్టేబుల్గా ఉందిగా. మ్యాటర్ స్టేబుల్ అంటే అర్థం ఏంటి? దాన్ని కంపోజ్ చేసిన మాలిక్యూల్స్, అది కంపోజ్ చేయబడిన యాటమ్ కూడా స్టేబుల్గా ఉంది అని అర్థం. అందుకని ఇది కుదరదని. అంటే చూడండి ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఈ న్యూక్లియస్ మాస్ అంతా మధ్యలో ఉంటే ఎలక్ట్రాన్ దాని చుట్టూ ఇలా తిరుగుతుంటే దాని యొక్క ఎనర్జీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ అలా ఆర్బిట్ దగ్గరికి వచ్చి చివరికి ఆ ఆపోజిట్ ఛార్జ్లో పడిపోతుంది అనమాట. ఇలా జరగాలి, కానీ ఇలా జరగట్లేదు. అంటే అర్థం ఏంటి? సర్క్యులర్ ఆర్బిట్ అనేది తప్పు అని ప్రూవ్ చేశారు. మరి రూథర్ఫోర్డ్ మోడల్లో మనకున్న మెయిన్ మెరిట్ ఏమో టోటల్ మాస్ సెంటర్ దగ్గర ఉంది అన్నది కరెక్ట్, సరిపోయింది. కానీ సర్క్యులర్ ఆర్బిట్ అనే కాన్సెప్ట్ సరిపోలేదు. ఇప్పుడు దీన్ని రివైజ్ చేయడం కోసం కొత్త థియరీ వచ్చింది, అదే నీల్స్ బోర్. ఆ నీల్స్ బోర్ అన్నవాడు ఏం చేశారంటే సోమర్ఫెల్డ్ చెప్పిన ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దీనికి కంబైన్ చేశాడు. అంటే అతను ఏం చేశారంటే సర్క్యులర్ ఆర్బిట్ అనేది రైటే, కానీ ఆ సర్క్యులర్ ఆర్బిట్లో ఎలిప్టికల్ ఆర్బిట్స్ కూడా ఉంటాయి. విత్ ఇన్ ద సేమ్ సర్క్యులర్ ఆర్బిట్ వీ కెన్ హ్యావ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆల్సో అని. అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ ఎందుకు వస్తుంది? ఎలక్ట్రాను దాని ఆపోజిట్ ఛార్జ్ అయిన ప్రోటాన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు, అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దానికి దగ్గరగా వచ్చినప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది, దూరంగా వెళ్ళినప్పుడు స్లోగా అవుతుంది. ఎందుకంటే దగ్గరగా వచ్చినప్పుడు అట్రాక్షన్ ఉంటుంది కదా, అందుకని ఫాస్ట్గా మూవ్ అవుతుందని. అదే దూరంగా వచ్చినప్పుడు స్లోగా మూవ్ అవుతుందని చెప్పాడు అనమాట. అలా ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ఫామ్ అవుతుంది అని. దాన్నే నీల్స్ బోర్ ఏం చేశారంటే విత్ ఇన్ ద సేమ్ సర్క్యులర్ ఆర్బిట్ రేంజ్ లిమిట్స్ ఇట్ కెన్ హ్యావ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని చెప్పాడు అనమాట. అంటే సర్క్యులర్ ఆర్బిట్ ఓకే, కానీ ఆ సర్క్యులర్ ఆర్బిట్లో కంటిన్యూస్గా సర్క్యులర్గానే కాకుండా ఒక్కోసారి ఎలిప్టికల్గా కూడా ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఆ ఎలిప్టికల్ ఆర్బిట్ పాత్ రావడం వల్ల ఏమవుతుంది? దానికి రకరకాల ఆర్బిటల్ షేప్స్ వస్తాయన్నమాట. అది వాడు చెప్పింది. సో దాంతో ఈ నీల్స్ బోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. సరే, మొత్తంగా ఇప్పుడు నీల్స్ బోర్ కాన్సెప్ట్లో ఉన్న పాస్టులేట్స్ అన్నీ ఒక లైన్లో చూద్దాం. అతను మొత్తం 3 పాస్టులేట్స్గా చెప్పాడు దీన్ని. మొదటి పాస్టులేట్ ఏంటంటే ఒక ఆర్బిట్, ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్స్ గురించి చెప్పాడు. రెండోది ఏం చెప్పాడంటే ఒక ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఉండే సబ్ ఆర్బిట్స్ గురించి చెప్పాడు, అంటే ఆర్బిటాల్స్ గురించి చెప్పాడు. మూడో పాస్టులేట్ ఏంటంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అయితే ఏం జరుగుతుంది, ఎనర్జీ చేంజ్ ఎలా ఉంటుంది అని చెప్పాడు అనమాట. సో ఇందులో ఫస్ట్ పాస్టులేట్ ఏంటి? నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ది పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ ఇన్ కాన్సెంట్రిక్ సర్క్యులర్ ఆర్బిట్స్ అండ్ ద టోటల్ మాస్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది సెంటర్ విచ్ ఇస్ కాల్డ్ న్యూక్లియస్. అంటే ఇక్కడ వాడు చెప్పింది ఏంటంటే ముందు సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఇది యాక్చువల్గా రూథర్ఫోర్డ్ చెప్పిన మాటే. నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ కాన్సెంట్రిక్ సర్క్యులర్ ఆర్బిట్స్తో తిరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. ప్రతి ఆర్బిట్లోనూ యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ద ఎనర్జీ ఇంక్రీజెస్ ఆన్ మూవింగ్ అవే ఫ్రమ్ ది న్యూక్లియస్ అండ్ ద ఎనర్జీ గ్యాప్ డిక్రీజెస్ అన్నాడు. అంటే E1, E2, E3 అనేవి కనుక వరుసగా వాటి ఎనర్జీస్ అయితే E1 ఈజ్ లెస్ దాన్ E2 ఈజ్ లెస్ దాన్ E3 అండ్ సో ఆన్ అలా ఉంటుందని చెప్పాడు. అంటే ఎనర్జీ పెరుగుతూ ఉంటుందని చెప్పాడు. ఎనర్జీ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది అన్నాడు. అంటే E2 మైనస్ E1 ఈజ్ గ్రేటర్ దాన్ E3 మైనస్ E2 ఈజ్ గ్రేటర్ దాన్ E4 మైనస్ E3 అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది అని చెప్పాడు అనమాట. అంటే ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక ఆర్బిట్లో ఉన్నంతసేపు దాని ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నాడు. ఎనర్జీ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉందో దాని యొక్క ఆ స్టేట్ని స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు అనమాట. ఈ ఆర్బిట్స్ని స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ స్టేట్స్ అన్నాడు అనమాట. సో ఈ స్టేషనరీ ఆర్బిట్స్ అన్నిటిని కూడా 1, 2, 3, 4, 5 ఇంటిజర్స్తో కానీ లేకపోతే KLMNOP అనే క్యాపిటల్ లెటర్స్తో కానీ రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాడు అనమాట. ఈ నంబర్ ఆఫ్ ది ఆర్బిట్స్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనే ఒక స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేసి ఇంకొక సింబల్ని కూడా అసైన్ చేశాడు. అంటే ఇప్పుడు ఫోర్త్ ఆర్బిట్లో ఉంది అంటే N=4, N=5 అంటే ఫిఫ్త్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంది అని అర్థం అనమాట. అది ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని చెప్పి స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేశారనమాట. ఇదంతా ఫస్ట్ పాస్టులేట్. ఇక సెకండ్ పాస్టులేట్ ఏంటి? ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాను యాంగులర్ మొమెంటంని బేస్ చేసుకుని డిఫరెంట్ సబ్ ఆర్బిట్స్లో ఉంటుంది. ఆ సబ్ ఆర్బిట్స్ అన్నీ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఎలిప్టికల్ పాత్ వలన వచ్చినవి అని అనమాట.
అయితే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్. ఓకే, ఈ ఎంవిఆర్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు NH/2π. ఇక్కడ వీడు ప్రపోజ్ చేసిన పాస్టులేట్ ఏంటంటే ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్ అన్నాడు. ఇక్కడ క్వాంటైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఒక కాన్స్టెంట్ వాల్యూకి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో వాల్యూస్ని కలిగి ఉంటే దాన్ని క్వాంటైజేషన్ అంటారు అనమాట. అంటే సపోజ్ కేజీ ఉంది, 1 kg, 2 kg, 3 kg, ఇది క్వాంటైజేషన్. అదే 0.5 kg, 2/3 kg ఇవన్నీ కూడా క్వాంటైజ్ వాల్యూస్ కాదు, ఓన్లీ ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో ఉంటే మాత్రమే క్వాంటైజేషన్. అలాగే ఎంవిఆర్జీ కూడా NH/2π అన్నాడు. ఇక్కడ H/2π అనేది కాన్స్టెంట్, N అనేది ఇంటిజర్ అనమాట. అంటే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం వాల్యూలు 1H/2π, 2H/2π, 3H/2π, అలా N వాల్యూ 1, 2, 3, 4 అనే వాటిలో ఉండేలాగా H/2π అనే కాన్స్టెంట్కి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో ఉంటుందన్నమాట. ఇది అతను ప్రపోజ్ చేసింది. ఇక్కడ ఈ యాంగులర్ మొమెంటం వాల్యూ కనుక 0 అయితే ఎస్ ఆర్బిటాల్ అని, దాని స్పెరికల్గా ఉంటుంది. 1 అయితే పి ఆర్బిటాల్ అనేది డంబెల్ షేప్లో ఉంటుందని, 2 అయితే డి ఆర్బిటాల్ అనేది డబుల్ షేప్లో ఉంటుందని, ఇలా అనమాట దాని ఉద్దేశం. అలాగా ఒక ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యాంగులర్ మొమెంటం వాల్యూని బేస్ చేసుకుని డిఫరెంట్ షేప్స్లో రివాల్వ్ అవుతుంది అని. అంటే సర్క్యులర్ ఆర్బిట్ అనేది కంటిన్యూస్గా సర్క్యులర్గా ఉండదు అని అర్థం అనమాట. కంటిన్యూస్గా సర్క్యులర్గా కాకుండా అదే సర్క్యులర్ లిమిట్లో డంబెల్ షేప్లోను, డబుల్ షేప్లోను అలా రకరకాలుగాను ఉంటుంది అన్న విషయం చెప్పాడు. ఈ విషయాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు, డిస్కవర్ చేసింది ఎవరు? సోమర్ఫెల్డ్ డిస్కవర్ చేసిన ఈ పాయింట్ని యూటిలైజ్ చేసింది ఎవరు? నీల్స్ బోర్. సో దీన్ని మొత్తం కంబైన్ చేసుకుని బోర్స్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారు. అందుకని ఇది లేటెస్ట్ మోడల్. సరే, ఇక్కడికి ఒక ఆర్బిట్ గురించి పూర్తిగా తెలిసిపోయింది, ఒక ఆర్బిట్లో సబ్ ఆర్బిట్స్ గురించి పూర్తిగా సెకండ్ పాయింట్లో తెలిసిపోయింది. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ ఇంకో ఆర్బిట్కి జంప్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఇన్నర్ ఆర్బిట్ నుంచి అవుటర్ ఆర్బిట్కి వెళ్ళాలంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, అవుటర్ ఆర్బిట్ నుంచి ఇన్నర్ ఆర్బిట్కి వస్తే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ అబ్జర్బ్డ్ ఎమిటెడ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో క్వాంటైజ్డ్. అంటే డెల్టా E ఈజ్ ఈక్వల్ టు En2 - En1 ఈజ్ ఈక్వల్ టు Nhν. ఇక్కడ hν కాన్స్టెంట్, N అనేది ప్రిన్సిపల్, అదే N అనేది ఇంటిజర్ అనమాట. అంటే ఎనర్జీ వాల్యూ అనేది 1hν, 2hν, 3hν ఇలా ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ hνగానే ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఇది థర్డ్ పాస్టులేట్ ఆఫ్ బోర్ అనమాట. అంటే బోర్ మొత్తం 3 పాస్టులేట్స్గా చెప్పాడు. ఒకటి నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి చెప్పాడు, రెండోది ఒక ఆర్బిట్లో ఉన్నప్పుడు ఉండే సబ్ ఆర్బిట్స్ అంటే ఆర్బిటాల్స్ గురించి చెప్పాడు, ఇక మూడోది ఏంటంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అయితే ఏం జరుగుతుంది అన్నది చెప్పాడు. సో ఇక్కడ అతను కొత్తగా పట్టుకొచ్చిన విషయం అంటే క్వాంటైజేషన్ అనే మాట పట్టుకొచ్చాడు. క్వాంటైజేషన్ అంటే అర్థం ఏంటి? ఎనీ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ద వాల్యూస్ ఇన్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్కి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే వాల్యూ ఉండే విధానాన్ని క్వాంటైజేషన్ అంటారనమాట. ఈ మనకి అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ అంతా ఈ క్వాంటైజేషన్ అనే మాట వస్తూనే ఉంటుంది. అందుకే క్వాంటమ్ మెకానిక్స్ అంతా కూడా ఇదే విషయం చెప్తుంది. అంటే ఇక్కడ ప్రతి వాల్యూ కూడా ఒక కాన్స్టెంట్కి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే ఉంటాయి అని. ఫర్దర్గా మనం క్వాంటమ్ నెంబర్స్ గురించి కూడా తెలుసుకుంటాము. అందుకని ఇవన్నీ కూడా క్వాంటైజ్డ్ వాల్యూసే. అంటే ఒక పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూకి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎనర్జీ క్వాంటైజ్డ్ అంటే ఎనర్జీ ఈజ్ కూడా Nhν. hν అనేది కాన్స్టెంట్, ఇక్కడ దానికి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ 1hν, 2hν అలాగే. యాంగులర్ మొమెంటం క్వాంటైజ్డ్ అంటే ఎంవిఆర్జీ కూడా NH/2π, ఇక్కడ H/2π కాన్స్టెంట్, 1H/2π, 2H/2π ఇలా అనమాట. ఓకే, ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ త్రూ వాట్సాప్. మై వాట్సాప్ నెంబర్ ఇస్ 9492050200. థ్యాంక్ యూ.